రాత్రి పడుకునేటప్పుడు అనుకున్నాను ఉదయం వేగంగా లేచి పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా గుడికి అయితే వెళ్దాం అనుకున్నాను. కానీ ఉదయం లేచేసరికి అయితే లేట్ అయిపోయింది. ఇంకేమీ చేసేది లేక త్వరగా ఫ్రెష్ అయ్యి ముగ్గు పెట్టుకొని ఇంకా ఇల్లు వాకళ్ళు అయితే క్లీన్ చేసేసుకొని ఇంకా వంటగదిలోకి అయితే వచ్చాను. బాబు స్కూల్ టైం అయిపోతుందని వాడి కోసం టిఫిన్ అలాగే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్లోకి అయితే ఈరోజు క్యాబేజ్ పువ్వు అలాగే ఉలవచారు అయితే చేశాను. ఇంకా నా వంట అయిపోయిన తర్వాత పూజకి అయితే వచ్చాను. ప్రతి సోమవారం శివాష్టోత్రం అలాగే శివ పంచాక్షరి అయితే చదువుతూ ఉంటాను. పూజ అయితే ఇలా సింపుల్గా త్వరగా అయితే కంప్లీట్ చేసేసాను. ఎందుకంటే లేట్ అయిపోయింది కదా ఈరోజు, అందుకని. తర్వాత ఇంకా మా వారైతే ఇంకా గుడికి రానని అన్నారు, అర్జెంటుగా పని ఉందని అన్నారు. ఇంకా నేనైనా వెళ్దామని చెప్పి ఒక్కదాన్ని వెళ్ళి గుడికి వెళ్ళి వచ్చేసాను. ఇంకా 5 మినిట్స్ అయితే రెస్ట్ తీసుకొని ఇంకా సింక్లో అయితే అంట్లు అలానే ఉన్నాయి, అవన్నీ అయితే క్లీన్ చేసేసుకున్నాను. గుడికి అయితే వెళ్ళి రావడం కొంచెం ప్రశాంతంగా అనిపించింది. ఆ తర్వాత ఇలా గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా కిచెన్ టాప్ అంతా క్లీన్ చేసుకొని కొంచెం బట్టలు కూడా ఉంటే అవి కూడా ఆరబెట్టేశాను. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.